హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం టెట్ ప్రీవియస్ పేపర్లో వచ్చిన తెలుగుకి సంబంధించిన ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులను చూద్దాం. ఈ ప్రీవియస్ పేపర్ను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్లో మంచి స్కోర్ని సాధించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం. ఈ వాక్యము ఏ రకమైన వాక్యము? ఆప్షన్స్: 1 ఆచర్యార్థక వాక్యము, 2 సంశ్లిష్ట వాక్యము, 3 క్రియారహిత వాక్యము, 4 క్రియా సహిత వాక్యము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది పదాలలో నపుంసక ఏకవచన శబ్దము ఏది? ఆప్షన్స్: 1 చెట్లు, 2 సుమతి, 3 రాజు, 4 పుట్ట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఊరు వాడలు ఈ పదంలో ఎలాంటి పదాలున్నాయి? ఆప్షన్స్: 1 సమప్రాధాన్యం గల పదాలున్నాయి, 2 పూర్వపద ప్రాధాన్యం గల పదాలున్నాయి, 3 ఉత్తరపద ప్రాధాన్యం గల పదాలున్నాయి, 4 అన్యపద ప్రాధాన్యం గల పదాలున్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉత్వసంధి పదము ఏది? ఆప్షన్స్: 1 వారి ప్లస్ ఇంట, 2 కూర ప్లస్ కాయలు, 3 దండలు ప్లస్ అవి, 4 రమణ ప్లస్ అయ్యే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, బడిలో అందమైన తోట ఉన్నది ఈ వాక్యము నందలి విశేషణము ఏది? ఆప్షన్స్: 1 బడిలో, 2 తోట, 3 ఉన్నది, 4 అందమైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విత్తం, ఆస్తి, మదగజం, ఆవుల మంద, ధనియం వీటిలో ధనమునకు ఉన్న నానార్థాలేవేవి? ఆప్షన్స్: 1 విత్తం, మదగజం, ధనియం, 2 ఆస్తి, విత్తం, ఆవుల మంద, ధనియం, 3 మదగజం, ఆవుల మంద, 4 ఆస్తి, ఆవుల మంద, మదగజం, ధనియం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమాదేవి చేసిన సమరంలో దేవగిరి మహారాజు పలాయనం చేసి అవిజితుడైనాడు. ఈ వాక్యములో రణమునకు సమానార్థం కలిగిన పదమేది? ఆప్షన్స్: 1 పలాయనం, 2 అవిజితుడు, 3 సమరం, 4 మహారాజు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మనకు సలిలం అవసరం కాబట్టి ఆ ఉదకాన్ని ఎప్పటికప్పుడు స్వీకరిస్తేనే ఆ జలం మనను కాపాడుతుంది. ఈ వాక్యంలో సమానార్థక పదాలేవేవి? ఆప్షన్స్: 1 స్వీకరిస్తే, అవసరం, సలిలం, 2 కాపాడు, ఉదకం, స్వీకరణ, 3 సలిలం, జలం, ఉదకం, 4 జలం స్వీకరిస్తే, కాపాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కార్యం, స్తంభం, నిద్దుర, పక్కి వీటిలో వికృతి పదాలేవి? ఆప్షన్స్: 1 కార్యం, పక్కి, 2 స్తంభం, నిద్దుర, 3 కార్యం, నిద్దుర, 4 నిద్దుర, పక్కి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో జాతీయం కానిది ఏది? ఆప్షన్స్: ఆత్త అల్లుడు దానం చేసినట్లు, 2 చెవునిల్లు గట్టుకొని, 3 గుండె చెరువైంది, 4 కాలికి బుద్ధి చెప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్: భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు, 2 భాద్రపద బహుళ చవితి నాడు, 3 భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు, 4 భాద్రపద బహుళ చతుర్దశి నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, తొక్కుడు బండతో సాహితీ క్షేత్రలో అడుగిడినది ఎవరు? ఆప్షన్స్: అచ్చి వెంకటాచార్యులు, 2 టి కృష్ణమూర్తి యాదవ్, 3 దేవులపల్లి రామానుజారావు, 4 చెరబండ రాజు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రాణి శంకరమ్మ పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్: 1 కావ్యము, 2 గేయకథ, 3 కథానిక, 4 పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఆప్షన్స్ 1 అమరావతి, 2 కోటిలింగాలు, 3 యలగందుల, 4 రాజమండ్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒగ్గు కథ కళాకారుడు ఎవరు? ఆప్షన్స్ 1 కొండపల్లి శేషగిరిరావు, 2 కాపు రాజయ్య, 3 మిద్దెరాములు, 4 నటరాజ రామకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పోచంపాడు దగ్గర ఏ నదిపై ఆనకట్ట కట్టినారు? ఆప్షన్స్ 1 కృష్ణ, 2 మానేరు, 3 తుంగభద్ర, 4 గోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే స్పష్టీకరణ మాతృభాష బోధనలో దేనికి చెందినది? ఆప్షన్స్ 1 రసానుభూతి, 2 సముచిత మనోవైఖరులు, 3 భాషాభిరుచి, 4 సృజనాత్మక శక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తివాద సిద్ధాంతం. ఆప్షన్స్ 1 పూపువాదం, 2 డింగ్డాంగ్ వాదం, 3 స్వతసిద్ధవాదం, 4 ధాతువాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్తలేఖన సందర్భంగా ఉపాధ్యాయుడు తీసుకోవలసిన జాగ్రత్త. ఆప్షన్స్ 1 విరామ చిహ్నాలను చెప్పకూడదు, తన ఉచ్చారణను బట్టి భావాన్ని బట్టి విద్యార్థులే వాటిని గ్రహించేటట్లు చూడాలి. 2 విద్యార్థులు రాసిన అంశాలను ఉపాధ్యాయుడు సవరించరాదు. 3 ఉపాధ్యాయుడు ఎక్కువ వేగంగా రాయగల విద్యార్థి వేగంతో సమానమైన వేగంతో చెప్పాలి. 4 ఒకవేళ ఏ విద్యార్థి అయినా రాయడంలో వెనకబడితే వారిని పట్టించుకోకూడదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణ బోధనా పద్ధతుల్లో అనుమానోపపత్తి పద్ధతి అనగా? ఆప్షన్స్ 1 ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలను వివరించి పిదప ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే పద్ధతి. 2 గద్య పద్య పాఠ్యాంశాలను బోధించే సందర్భంలో వచ్చే పదాలను ప్రసంగికంగా బోధించే పద్ధతి. 3 విద్యార్థులు ఆర్జించిన వ్యాకరణ సాంప్రదాయ జ్ఞానాన్ని వాచకాల్లో ప్రయోగాలతో అనుసంధానం చేయడం ద్వారా వ్యాకరణ నియమాలను నేర్చుకునే పద్ధతి. 4 తాను ఇచ్చిన ఉదాహరణల స్వరూప స్వభావాలను విద్యార్థులే పరిశీలింపజేసి వాని ఆధారంగా వారే స్వయంగా సూత్రాలను నిర్మించేలా బోధించు పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ వ్యక్తులు సంస్థల నుండి గ్రంథాలను సేకరించి వాటిని ముఖ్యంగా పేద వర్గాల పాఠకులకు అందుబాటులో ఉండేలా భద్రపరిచే స్థలం. ఆప్షన్స్ 1 భాషా ప్రయోగశాల, 2 పుస్తక నిధి, 3 సార్వత్రిక సంఘం, 4 పుస్తక విక్రయశాల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇవ్వబడిన సమాధానాలలో 3 సరియైనవి కాగా 1 సరికాని సమాధానాన్ని విద్యార్థి గుర్తించేలా ఇవ్వబడే ప్రశ్న రకం. ఆప్షన్స్ 1 తప్పు ఒప్పు ప్రశ్న, 2 సహసంబంధ ప్రశ్న, 3 విలోమ రూప ప్రశ్న, 4 జతపరచు ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3.